ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇల్లు యోసం. వ్యవసాయదారుల కార్యక్రమం వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం. భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా, ఎప్పుడు ఏ పంట వేయాలా, చీడపీడలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా, గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇయ్యలసుక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది. ఇయ్యాల వేరుశనగలో చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 295081, మరొక నెంబర్ 230081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. ఫోన్ కలగకపోతే, ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 35% ఉన్నది. గాలి వేగం గంటకు 8 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటల జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ 8% ఉంటే నిన్న క్వింటాలకు ప్రైవేటు వారి ధర 6,600 రూపాయలు, సీసీఐ వారి కనీస మద్దతు ధర 6,900 రూపాయలు పలికింది. నిన్న సోయాబీన్ క్వింటాలకు 4,550 రూపాయలు పలకగా కందులు క్వింటాలకు 9,500 రూపాయలు పలికింది. ఇవి నిన్నటి మార్కెట్ ధరలు. వేరుశనగలో చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి 100.2 FM స్టూడియోల ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ ఉన్నారు. కాబట్టి రైతు శ్రోతలు 08732 STD కోడ్ జత చేసి 295081 లేదా 230081కి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు. మీ ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నెంబర్ 08732295081. నమస్తే సార్. మన జిల్లాల రైతులు రెండో పంటగా వివిధ పంటల్ని పండిస్తూ ఉంటారు. అందులో ఒకటి వేరుశనగ పంట. నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైంది, ఆ రైతులకు లాభదాయకమైంది కూడా. అయితే జిల్లాల వేరుశనగకి అనువైన నేలలు ఏవి, గట్లనే నాణ్యమైన విత్తనాల గురించి కూడా తెలియజేయండి. సో మన ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే సాధారణంగా అంటే ఈ పత్తి పంట తర్వాత రైతులు అంటే నూనె గింజలలో ముఖ్యంగా నువ్వులు, అదేవిధంగా ఈ పల్లి లేదా వేరుశనగను ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో ఈ మధ్య కాలంలో మరి ఈ నూనె గింజల పంటలలో రెండింటికి సంబంధించి కొంత విత్తనాలు లభ్యం కాకపోవడం ద్వారా కొంత మన ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు ఏరియా అనేది తగ్గడం జరిగింది. అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కూడా, అదేవిధంగా ముఖ్యంగా వేరుశనగలో విత్తన ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదే విత్తన లభ్యత కూడా లేకపోవడం వల్ల కొంత ఏరియా కూడా తగ్గడం అనేది జరిగింది. దాని బదులు ఈ జొన్న కానీ మొక్కజొన్న వైపు కొంత వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే హైబ్రిడ్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి. సో ఏదైనా కూడా మరి ముఖ్యంగా నూనె గింజ పంటల ఉత్పత్తి చూస్తే మన తెలంగాణలో కానీ దేశంలో కానీ చాలా తక్కువగా ఉంది. నూనె గింజల నుంచి బయట దేశం నుంచి మనము యూరప్ కంట్రీస్ నుంచి దిగుమతి చాలా వరకు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి సో నూనె గింజల పంటలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇకపోతే మన ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా ఈ యొక్క కొంత ఈ మేడిగూడ ప్రాంతంలో కానీ ఇటు పొన్నారి తర్వాత మిగతా ఇరిగేషన్ సోర్సెస్ ఉన్న ప్రాంతాలలో ఈ యొక్క వేరుశనగ పంటను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే వేరుశనగ పంటకు ఇంతకుముందు మీరు అడిగినట్టు నేలల గురించి చూసినట్లయితే, అదేవిధంగా
ముఖ్యంగా నల్లరేగడి భూములలో ఎక్కువగా పండియకుండా ఉండాలి. ఎందుకంటే వేరుశనగ అనేది భూమి కింద ఉంటుంది కాబట్టి నల్లరేగడి భూములలో మరి ఎక్కువగా తేమను నిలుపుకునే శక్తి ఉంటుంది. తద్వారా కీటకాలు కానీ తెగుళ్ళు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత గరప నేలలు, కొంత నీళ్లు ఎక్కువగా ఉండకుండా, నీళ్లు తేమ ఉండకుండా భూములలో సాగు చేసుకుంటే బాగుంటుంది. సో ఇకపోతే మరి ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ విషయానికి వస్తే కూడా ప్రస్తుతం ఫిబ్రవరి 15 వరకు వేసుకోవచ్చు. దాని తర్వాత వేసుకున్నట్లయితే దిగుబడి ఆ విధంగా మన వేరుశనగ అంటే నా భూమి గురించి నల్లరేగడి భూములు కాకుండా గర్భ నేలలు అనేది చాలా ముఖ్యము. అయితే ఈ మధ్య పత్తి తర్వాత కూడా కొంత వేస్తూ ఉన్నారు కాబట్టి అంటే కొంత పత్తి కూడా నల్లరేగడి భూమిలో కాకుండా మామూలు సాధారణంగా ఎర్రరేగడి భూముల్లో వేసుకున్న వాళ్ళు పల్లి పంటను వేసుకుంటే బాగుంటుంది. సో 15 వరకు అంటే ఈ ఫిబ్రవరి 15 వరకు అయితే వేసుకోవాలి. తర్వాత వేసుకున్నట్లయితే ఎందుకంటే పంట పూత కాత దశలో ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఈ మధ్య జనవరిలోనే చాలా వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. మరి మనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఓకే కాల్ చూద్దాం. హలో. నమస్తే సార్. హలో. నమస్తే, చెప్పండి. నా పేరు భూషణ సార్, మాది లింగి సార్. చెప్పండి భూషణ గారు. అయితే మేము పల్లి పంట వేసినాం సార్. పల్లి పంట ఆకుల మీద పచ్చని రంగు మచ్చలు ఉన్నాయి సార్. ఓకే. అయితే ఏ మందు కొట్టాలా సార్? అంటే అవి మీరు తెగుళ్ళ మచ్చలు అనుకుంటారా, కీటకాల మచ్చలా, పురుగులయా? కీటకాలు అయితే పురుగులయేనా? ఈ ఒకటి బొట్టు పెట్టినట్టు రౌండ్గా మచ్చలు అయితే లేవు కదా? అట్లా లేవు సార్. అయితే తెల్లటి ఇట్లా చిన్న చిన్న ఘాట్ల లెక్క ఉంటే అది తామర పురుగు యొక్క సమస్య. ఓకే. ముఖ్యంగా ఈ యొక్క వేరుశనగలో ప్రధానంగా 30 రోజుల్లోపు ఈ తామర పురుగు సమస్య వస్తూ ఉంటుంది. ఓకే. అయితే దానికి ముఖ్యంగా ఈ ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు పిచికారీ చేయండి. ఎందుకంటే 30-40 రోజుల్లోపు ఈ తామర పురుగు, పచ్చదోమ, ఈ రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే. అయితే ఈ తామర పురుగు ద్వారానే మళ్ళీ ముఖ్యంగా వైరస్ తెగులు కూడా వ్యాప్తి చెందుతాయి. ఆ ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ లిసెంటా రూపంలో ఉంటుంది. 0.2 గ్రాములు అంటే ఎకరానికి 40 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోండి. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటారు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశనగలో చీడపీడల యాజమాన్యం గురించి ప్రశ్న అడగడానికి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 295081, మరొక నెంబరు 230081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నెంబర్ 08732 ఈ కార్యక్రమం 7:45 దాకా ప్రసారం అవుతుంది. సార్, మనం నేల రకాలు అంటే అనువైనవి అవి మాట్లాడుతూ ఉన్నాం, దానికి సంబంధించి తెలియదు. ఓకే. సో ముఖ్యంగా ఇకపోతే విత్తన కొరత అనేది చాలా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మరి తిరుపతి పరిశోధన స్థానాలు కానీ అనంతపూర్ నుంచి కొంత ఒక 2-3 రకాలు విడుదల కావడం జరిగింది. ముఖ్యంగా ఈ కదిరి చిత్రావతి అనే మనకు మరొక కాల్ వస్తుంది. ఓకే. హలో. హలో, చెప్పండి. మీ పేరు చెప్పండి. సార్ నమస్కారం సార్, నా పేరు గావిగూడ నుంచి మారుతి. చెప్పండి మారుతి గారు, నమస్తే సార్. మేము వేరుశనగ వేసినాం కానీ నీళ్లు మా దగ్గర ఇంకిపోయినాయి సార్. మరి అవి కొద్దిగా ఎండిపోతున్నాయి. మరి అవిటిని కొద్దిగా బాగా రావాలంటే ఎట్లా చూడాలి సార్? అవి ఇంకా గింజలు సరిగా అభివృద్ధి చెందలేదు సార్. ఓకే. సో టెంపరీ ఉపశమనం కొరకు అని ఎట్లా అని అడుగుతున్నారు, అంతే కదా? ఓకే. అయితే పోషకాలకు సంబంధించి సాధారణంగా అయితే మనము అడుగు మందుగానే వేస్తాము. 30-40 రోజుల్లో ఏవైనా కూడా ఏ పంటలో అయినా కూడా 30-40 రోజుల్లో పూతకొచ్చే పంటలలో సాధారణంగా అడుగు మందుగానే ఎరువులు వేస్తాం. అయితే మీరు వేసినా కూడా ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు, తర్వాత ఇరిగేషన్ సోర్సెస్ వల్ల కొంత మొక్క గిడసబారి అవుతుంది అనుకుంటే ఈ 13-0-45 కానీ 3-19 కానీ లేదా 20-20 ఓకే. సో 10 గ్రాములు ఒక లీటర్ నీటికి 10 గ్రాములు ఒక 15 రోజుల్లోపు 15 రోజుల నిడివిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే కొంత మొక్క ఉపశమనం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ గింజ కట్టే దశలో అంటే 40-45 రోజుల దశలో ఖచ్చితంగా మీరు ఇరిగేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా సార్? అలాగే ఈ పండుకొక్కులు ఉన్నాయి సార్, అవి బాగా తింటున్నాయి. అవికి ఏమైనా మందు దొరుకుతుందా సార్ ఇక్కడ మనకేమైనా?
అవును, ఇప్పుడు క్యాడ్బెరీ చాక్లెట్స్ లెక్క బిల్లలు దొరుకుతాయి కదా, జింక్ ఫాస్ఫైడ్, అవి నూకలల్లో కానీ లేదా ఏదైనా పిండిలో కానీ ఎక్కడైతే రంధ్రాలు ఉంటాయో అవి కలిపి వేయండి. ఓకేనా? ఓకే సార్. మారుతి గారు, మీకు తగిన సమాధానం దొరికింది అనుకుంటాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈ చీడపీడలు ఆశించకుండా వేరుశనగ పంట వేసే ముందు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా? అంటే దుక్కి తయారీ కానీ విత్తన శుద్ధి కానీ అంటే విత్తుకునే పద్ధతి గురించి తెలియజేయండి. అవును, సో ముఖ్యంగా అదే దుక్కి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి పంటలో. ఎందుకంటే కొంత సమయం లేకపోవడం వెంటనే అంటే పంటని అవశేషాలు కూడా భూమిలో కలియదుంటా ఉన్నాం, అట్లా కూడా లాభం ఉంది. అయినా కూడా కాబట్టి కొంత గ్యాప్ లేకుండా వెంటనే 2 పంటలు అనేది వేయడం జరుగుతూ ఉంది. సరే, ఏదైనా కూడా అవశేషాలు ఉంటాయి కాబట్టి కొంత ఒక 2-3 ఏళ్ళు అట్లనే అయితే ఎంబీప్లో ఖచ్చితంగా కొట్టాల. ప్రతి 3 పంటలకు ఒకసారి. దాంతో కొంత కలుపు కానీ మిగతా చీడపీడల సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. సరే, ఇకపోతే పత్తి తర్వాత ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి సో ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చాలా వరకు చేయాలి. ఓకే, విత్తన శుద్ధి విషయానికి వస్తే మరి విత్తన శుద్ధి ఎలా చేయాలంటారు? ఓకే, సో ఈ వేరుశనగ విషయానికి వస్తే చీడపీడలు అంటే ఏ పంటలో అయినా కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు ఇటు పురుగులు ఇటు తెగులు పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా నూనె గింజ పంటలలో ముఖ్యంగా ఈ రైజోబియం కల్చర్ని అంటే పోషకాలకు సంబంధించి ఆ బ్యాక్టీరియాని కూడా పట్టించాలి. ఎందుకంటే వేరుబుడిపెల రూపంలో ఇవి నత్రజనిని స్వీకరించి, గాలిలో నత్రజని స్వీకరించి మొక్కకు యూరియా కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. భూమిలో కూడా యూరియా వేయకుండా కూడా అవుతాం. అదేవిధంగా సూక్ష్మజీవులు పెంపొందించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి విషయంలో ముఖ్యంగా తెగుళ్ళ మందు, పురుగు మందు, ఈ యొక్క పోషకాలకు సంబంధించి రైజోబియం 3టిని ఖచ్చితంగా చేసుకోవాలి. అవన్నీ చేసుకునే ముందు కొంత బెల్లం పాకంలో తయారు చేసుకోవాలా. అయితే తెగుళ్ళ మందు విషయానికి వస్తే ముఖ్యంగా టెబుకొనజోల్ అనే మందు దొరుకుతుంది మనకు మార్కెట్లో. అది 1 గ్రాము కేజీ విత్తనానికి. అదేవిధంగా విత్తుకునే ముందు దాంట్లో కలిపి వేయాలి. విత్తనాలతో పాటు టెబుకొనజోల్ కేజీ విత్తనానికి 1 గ్రాము దాన్ని కలుపుకొని నీడలో ఆరబెట్టి 1 గంట తర్వాత మళ్ళీ ఇంకో గంటకి ఇమిడాక్లోపిడ్ అనే మందు. ఓకే, అది 2.5 మిల్లీలీటర్ కేజీ. ఇది పురుగు మందు, ఈ రసం పీల్చే పురుగులు రాకుండా కాపాడుకోవడానికి. ఇకపోతే మళ్ళీ వేరు పురుగు సమస్య కూడా ఎక్కువగా ఈ వేరుశనగలో ఆశిస్తూ ఉంటుంది. ఎందుకంటే వేరుశనగ భూమి కింద ఉంటుంది కాబట్టి ఈ వేరు పురుగు ఆశిస్తే చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉంటాయి 100%. దాదాపు వేరే పంటలో కంటే ఏంటంటే వేరు వ్యవస్థను ఆశిస్తే వేరుని తింటుంది కానీ పంట కాయను కానీ తినలేదు. కానీ ఈ వేరుశనగలో మొత్తం కాత తినేస్తుంది కాబట్టి సో ముఖ్యంగా అట్లాంటి ప్లేసెస్లో పంటల ఎరువులు చూసుకోవాలి. పశువుల ఎరువులు వేసే ముందు దాంట్లో ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇకపోతే విత్తన శుద్ధి విషయానికి వస్తే కూడా 6.5 మిల్లీలీటర్ కేజీ విత్తనానికి కలుపుకోవాలి క్లోరోపైరిపస్ అనే మందు. సో తద్వారా ఈ వేరుశనగ మరి వేరు వ్యవస్థ దగ్గర ఆశించకుండా విత్తన శుద్ధి స్థాయిలోనే నివారించుకోవచ్చు. భీంపూర్ నుంచి లింబన్న వాట్సాప్ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఓకే, ఈ అంటే వేరుశనగ అంటే పల్లీలకు నీళ్లు ఎన్నిసార్లు పెట్టాలా? భూమిలో 10 యాకమైతే ఏమన్నా పరిచయం అవుతుందా? అసలు ఆ తడి అంటే తేమ ఎంత ఉండాలా అని అడుగుతున్నారు. ఓకే, సో సాధారణంగా అంటే దానికి మొత్తం పంటకి నీటి వినియోగం చూస్తే సుమారుగా 600 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే అంత నీరు అవసరం. అంటే ఒక సాధారణంగా చూస్తే 6 నుంచి 7 తడులు అవసరం పంట మొత్తం మీద. అయితే 10-15 రోజులకు ఒకసారి అంటాం కానీ సుమారుగా అంత అవసరం లేదు. 20-25 రోజులోపు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మెయిన్ దశలు ఉంటాయి. ఒకటైతే విత్తనం వేసేటప్పుడు ఖచ్చితంగా తేమ కావాలి. తర్వాత 20-25 రోజులప్పుడు ఖచ్చితంగా పెట్టాలి. ఇకపోతే 40-45 రోజులప్పుడు ఈ ఊడ తయారయ్యే దశలో ఖచ్చితంగా ఇరిగేషన్ అనేది పెట్టాలి. ఓకే, ఆ సమయంలో ఊడ తయారవుతుంది. తర్వాత ఇంకా 60-70 రోజులప్పుడు కాయ లోపల కాయ తయారవడం అనేది జరుగుతుంది. సో అప్పుడు కూడా ఖచ్చితంగా ఇరిగేషన్ సోర్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఆన్ యావరేజ్గా ఒక 6 తడులు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి, అంటే పంటలతో పోటీ పడి పెరుగుతూ ఉంటాయి. అవును, ఈ కలుపు మొక్కల్ని ఎట్లా నివారించాలా? ఓకే, సో కలుపు విషయానికి వస్తే సాధారణంగా అంటే ఈ వేరుశనగ పంటల్లో ఒక వేసంగిలో
వరుసల మధ్య దూరము 22-23 సెంటీమీటర్లు వేస్తారు. మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లు. ఒక 40 రోజుల తర్వాత పెద్దగా కప్పుకపోతుంది కాబట్టి మళ్ళా ముఖ్యంగా పంట మొలిచిన తర్వాత వాడే కలుపు మందుల కంటే పంట మొలవనినప్పుడు అంటే విత్తనం వేసేటప్పుడే కలుపు మందులు చాలా అవసరం ఖచ్చితంగా. సో ఎందుకంటే పంట పెరిగినాక పెద్దగా అవసరం పడే అయితే అప్పుడు ఈ కలుపు నివారణకి అంటే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే విత్తిన 48 గంటల లోపు ఖచ్చితంగా ఈ పెండిమిథిలిన్ అనే మందు కామన్గా స్టాంప్ ఎక్స్ట్రా రూపంలో దొరుకుతుంది. ఎకరానికి 700 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి తేమ ఉన్నప్పుడు 48 గంటలలో. ఇక దీంతో పాటు ముఖ్యంగా ఈ యొక్క డైక్లోజులం అనేది దొరుకుతుంది మార్కెట్లో కొత్తగా. సో అది కూడా 13 గ్రాములు ఎకరానికి. ఓకే, 200 లీటర్ నీటిలో పిచికారీ చేసుకోవాలి అది విత్తనం వేసినాక. ఇది కాకుండా ఇంకొకటి ఆక్సిఫ్లోరాఫిన్ అనే మందు దొరుకుతుంది. ఓకే, ఈ కూరగాయ పంటలో వాడేది. సో అది 200 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. సో ఆల్టర్నేట్గా అంటే ఈ మధ్య కాలంలో పెండిమిథిలిన్ అవశేషాలు కూడా నూనె గింజ పంటల్లో ఉండడం వల్ల బయటకు ఎక్స్పోర్ట్ పోతలేదని ఒక అంటే వీడియో అంటే సమాచారం ఒక పేపర్స్ ద్వారా కానీ సాంకేతిక అట్లా కూడా ఇబ్బందులు ఉంటే ఆల్టర్నేట్గా ఇవి వాడుకోవడానికి అవకాశం ఉంది. సో అదొకటి విత్తనం 48 గంటల్లో ఈ మూడిట్లో ఏదైనా ఒకటి వాడుకోవాలి. అయితే వేరుశనగ పంటకి ఎసుంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. అవి పంటను నాశనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఓకే, సో మన ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే సాధారణంగా తెగుళ్ళ కంటే ఎక్కువగా చీడపీడలు అంటే తెగుళ్ళ కంటే ఎక్కువ కీటకాలు నష్టపరుస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఎందుకంటే వడగండ్ల వర్షాలు పడడం కానీ ఉష్ణోగ్రతలు తేమలో కానీ ఉష్ణోగ్రతలు హై టెంపరేచర్ మార్పుల వల్ల కూడా ఈ పురుగులు అనేటివి ఎక్కువగా వాటి ఉధృతిని పెంపొందించుకునే అవకాశము గత కొన్ని సంవత్సరాలు కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు తామర పురుగు సమస్య, తామర పురుగు ద్వారా వైరస్ తెగులు, పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్, స్టెమ్ నెక్రోసిస్ వైరస్ అంటే కాండపు కుళ్ళు, అదేవిధంగా వేరుకు సంబంధించిన కుళ్ళు తెగులు. సో ఇట్లా 2 రకాలుగా ఈ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వాటిని ఎట్లా నివారించాలి? అయితే తామర పురుగు విషయానికి వస్తే అవి గుంపులుగా అంటే రైతుకు కొంత అవగాహన ఉంటుంది. ఏది పత్తి పైన వచ్చే తామర పురుగు లాగానే కోడిపీన్ లెక్క ఉండడము, అవి చిన్న చిన్నగా ఇట్లా స్క్రేపింగ్ చేయడం అంటే రసాన్ని పీల్చడం ద్వారా తెలుపు రంగులో బొడిపెల రూపంలో ఆకులపైన కనబడతా ఉంటాయి. ప్లేన్ ఆకు కాకుండా బొడిపెల బర్స్గా అవి రసాన్ని పీల్చడం ద్వారా కొంత ముడత రావడం అనేది జరుగుతుంది బొడిపెలుగా. సో ఆ విధంగా మరి ఈ యొక్క కొంత దాని డ్యామేజ్ని గుర్తుపట్టడము. అయితే వీటి నివారణకి పురుగు మందులే కాకుండా ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో ముఖ్యంగా ఈ యొక్క నీలిరంగు అట్టాలు కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో అవి తామర పురుగుకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. తామర పురుగు వాటిపైన అట్రాక్ట్ అయ్యి కొంత పురుగు మందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే కామన్గా తెల్లదోమని ఏ విధంగా అయితే పసుపు రంగు జిగురు గడ్డలు అట్రాక్ట్ అయ్యి ఒక 2 సార్లు కొట్టే బదులు ఒకసారి కొట్టుకునేవడానికి పిచికారీ ఉంటుంది మందులు. అట్లనే దీంట్లో కూడా నీలిరంగు జిగురు అట్టాలు పెట్టుకోవాలి ఎకరానికి 20 చొప్పున. ఇకపోతే దాన్ని నివారించాలంటే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఫిప్రోనిల్ అనే మందు మార్కెట్లో మనకు రీజెంట్ రూపంలో దొరుకుతుంది, లేదా జంపు రూపం దొరుకుతుంది, లేదా ఫిప్రోనిల్తో కలిపిన ఏదైనా కూడా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఇందాక చెప్పినట్టు లిసెంటా కానీ పోలీస్ కానీ, లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఎస్టాంబిప్రిడ్ ప్రైడ్కి సంబంధించిన కెమికల్ కూడా కాంబినేషన్లో ఉంటుంది. సో అది కూడా సూప్రానిల్ అనే రూపంలో దొరుకుతుంది. అది కూడా ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకుంటే ఆల్టర్నేట్గా సో ముఖ్యంగా తామర పురుగుని నివారించుకోవచ్చు. అయితే ఈ పంటలకు తెగుళ్ళు సోకినని ఆ రైతు ఎట్లా గుర్తుపడతాలా? అదే ఇందాక చెప్పినట్టు ఈ బుడిపెల రూపంలో మచ్చల రూపంలో అనేది గుర్తించాలా. అదేవిధంగా చిన్న లేదా పేపర్ పైన వైట్ దాని మీద ఇట్లా ఒక 2-3 ఆకులు తీసుకొని దులిపినట్లయితే కోడి పేన్లు అనేటివి బయటకు రావడం అనేది జరుగుతుంది. ముడతగా మారుతుంది ముఖ్యంగా. అయితే ఈ పంటల్లో అంతర పంటగా ఏ పంటల్ని పండిస్తే బాగుంటుంది? వాటి వల్ల వేరుశనగ పంటకి ఏమైనా నష్టం వాటిల్తుందా? ఓకే, సో ముఖ్యంగా అంతర పంట విషయానికి వస్తే మరి వేరుశనగలో ఒక 30-40 వరుసలకు ఒక వరుస ఈ సజ్జ పంటను వేసుకోవాలి. సజ్జ పంట వేసుకున్నట్లయితే ఈ తామర పురుగులు వేరుశనగ పైన వాళ్ళ అట్రాక్ట్ కాకుండా సజ్జ పైన పోయే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మరి రైతులు కొంత అంటే ఆదిలాబాద్ జిల్లాలో అయితే ప్రాక్టీస్ లేదు, కానీ అలవాటు చేసుకుంటే బాగుంటుంది. సో ఆ సజ్జ పంటను 30 వరుసలకు ఒక వరుస వేసుకోవాలి.
అయితే వేరుశనగ పంట ఆకులపై కీటకాలు పురుగుల గుడ్లు కనబడితే ఆ ఆకుల్ని తీసేస్తే మంచిదా లేదా ఏదైనా కీటకనాశిని వాడాలా? దాని గురించి తెలియజేయండి. ఓకే, ముఖ్యంగా అంటే పూత దశకు ముందు కొంత ఈ డ్రమ్ము తోలే పద్ధతి ఉంటుంది రైతుల దగ్గర. కొంత డ్రమ్ము తోలడం ద్వారా మీరు అన్నట్టు గుడ్లు కానీ లేకుంటే ఆకుముడతలు కానీ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ అది పూత దశకు ముందు చేయాలి. శాఖీయ దశలో పూత దశ చేస్తే పూత చనిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఒక్కొక్క ఆకుని ఏరియడం అనేది చాలా కష్టం కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టు అది పసుపు అదే నీలిరంగు జిగురు డబ్బాలు లేదా మిగతా కాయదొలుచు పురుగులకు సంబంధించి గొంగళి పురుగులకు సంబంధించి లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే దాంట్లో మొగ రెక్కల పురుగులు అక్కడ పడడం ఆ గుడ్లు పెట్టకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే వాటిని బట్టి వాటిపైన అట్రాక్ట్ని బట్టి అట్టల పైన కానీ లింగాకర్షక బుట్టలో బట్టి మనం ముందుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఆ గుడ్డు స్థాయిలోనే నివారించే అవకాశం ఉంటుంది. మనకు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. ఓకే, నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద ఊరు నుంచి అడుగుతున్నారు. మా పంట మీద లద్దె పురుగు కనబడుతుంది, దీన్ని ఎట్లా నివారించాలా? ఓకే, లద్దె పురుగు విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు అదే లింగాకర్షక బుట్టలు అనేటివి అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎకరానికి 4 లేదా 8 ఉధృతి ఎక్కువ ఉంటే 8 చొప్పున పెట్టుకోవాలా. దాంట్లో ఉన్న ల్యూర్స్ అనేటివి ఇప్పుడు 21 రోజులు దొరుకుతున్నాయి, 60 రోజులకు కూడా దొరుకుతున్నాయి. అవి 60 రోజులకు మార్చుకుంటూ ఉండాలా. ఇకపోతే ముఖ్యంగా మంచి పురుగు మందు విషయానికి వస్తే నొవలురాన్ అనే మందు రిమాన్ రూపంలో దొరుకుతుంది. అది 1 మిల్లీలీటరు లీటర్ నీటికి 200 మిల్లీలీటర్లు ఎకరానికి. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేది దొరుకుతుంది. ఓకే, అది మిసైల్ రూపంలో దొరుకుతుంది కాబట్టి దాన్ని కూడా 0.5 గ్రాములు లేదా 100 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఓకే, ఇవి 2 కలిపిన మందులు కూడా నొవలురాన్ ప్లస్ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే రూపంలో బారాజైడ్ రూపంలో దొరుకుతుంది. సో అది కూడా 330 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ లద్దె పురుగును అదేవిధంగా ఇంకా రకాల గొంగళ పురుగులన్నింటినీ నివారించుకోవచ్చు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటారు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశనగలు చీడపీడల యాజమాన్యం గురించి. ప్రశ్న అడగడానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 295081 మరొకటి 230081. వీటికి 08732 STD కోడ్ చేసి ఫోన్ చేయాలా. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 08732 295081. ఈ కార్యక్రమం 7:45 దాకా ప్రసారం అవుతుంది. సార్, మరి ఆకు ముడత పురుగు అది చేసే నష్టం, దాని నివారణ ఎట్లనో చెప్పండి. ఓకే, సో ఆకుముడత విషయానికి వస్తే అంటే ఈ యొక్క గూళ్ళు కట్టుకోవడం అంటే 4-5 ఆకుల్ని ఏదైతే రెక్కల పురుగులు పెట్టినాక గుడ్లు పెట్టినాక గుడ్డ నుంచి వచ్చిన ఈ యొక్క ఆకుముడత పురుగు అనేది మనకు 3-4 ఆకుల్ని కలుపుకొని లేదా పూతని కలుపుకొని గూడుగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మరి పూత ఖాతా పెరగకుండా అక్కడనే మొక్క గిడసబారిపోయే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఆకు ముడత కానీ గూడు చేసే పురుగులకి ఈ యొక్క అంటే ఆవేరి గుణం కలిగినటువంటి పురుగు మందులు అవసరం. ఇంతకుముందు డైక్లోరోవాస్ అనే మందు ఉంటుండే ప్రతి పంటలో, కానీ అది బ్యాన్ కావడం వల్ల ఈ క్లోరాంతినిప్రోల్ కానీ సయాంత్రినిప్రోల్ కానీ ఇట్లాంటి మందులు కొంత పంటలో కూడా సుమారుగా 20 నుంచి 30 రోజుల వరకు కూడా వాటి యొక్క ప్రభావం ఉంచుకునే దశగా ఉంటాయి. సో అట్లాంటి మందుల్ని కొంత పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆకుముడత పురుగు విషయానికి వస్తే ముఖ్యంగా ఇందాక చెప్పిన మందులు లేదా లాంబ్డాసైలోత్రిన్ అనే మందు కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ వేరుశనగ గింజలు బాగా ఊరాలంటే, నాణ్యంగా ఉండాలంటే మీరిచ్చే సలహా సూచనలు ఏంటి? ఓకే, సో అన్నిటికంటే అంటే ముఖ్యమైనది ఆ పద్ధతి అనేది రైతులు కొంత అంటే అవగాహన లేకపోవడమా లభించకపోవడమా అనేది తెలియదు, కానీ మొత్తానికి జిప్సం అనే వాడకం అనేది చాలా లోపంగా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో. సో అంతకుముందు సబ్సిడీ రూపంలో ఒక లారీ రూపంలో అనేది సమస్య ఉండే, కానీ ఇప్పుడు అవి లేకున్నా కూడా ఈ కోరమండల్ ఫర్టిలైజర్స్ ద్వారా ఈ జిప్సం అనేది లభ్యమవుతుంది కాబట్టి 350 రూపాయలకే ఒక బ్యాగు, అట్లాంటి 4 బ్యాగులు అంటే 2 క్వింటాలు అవి ఎక్కడ దొరకవచ్చు? కోరమండల్ ఫర్టిలైజర్స్. ఓకే, సో అట్లా 30 రోజుల దశలో ఈ జిప్సాన్ని వేసుకున్నట్లయితే కాల్షియము సల్ఫరు ఇట్లా 2 అవైలబుల్ ఉండి మనకు ఏ విధంగా అయితే
బొక్కలు గట్టిగా ఉంటే మనిషి బాగుంటాడో ఆ విధంగా వేరుశనగ పంటకు ఊడ తయారై ఊడ ద్వారా పోషకాలు అంది మీరన్న కాయలో గింజ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జిప్సాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి రైతులు. మరి ఈ పందుల బారి నుంచి ఈ పంటను కాపాడుకోవాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? ఓకే, సో ముఖ్యంగా పందుల విషయానికి వస్తే అన్ని పద్ధతుల్లో కంటే ఈ యొక్క డైమండ్ జాలీ ఫెన్సింగ్ అనేది చాలా మంచిగా అంటే నివారణగా కనబడతా ఉంది. కాబట్టి అది సబ్సిడీలో అంతకుముందు సోలార్ ఫెన్సింగ్ కూడా ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చేది, అవి లేకున్నా కూడా సోలార్ ఫెన్సింగ్ కూడా ఈ మధ్య కాలంలో ఒక 25,000 యూనిట్ చొప్పున కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అట్లనే పెట్టుకోవాలా ఒకటి. సెకండ్, ఫస్ట్ అది జాలీ ఫెన్సింగ్ కంపల్సరీ అంటే బాగుంది. సెకండ్ కొంత ఖర్చు కానీ పర్మనెంట్గా ఉండిపోతుంది. ఇకపోతే సోలార్ ఫెన్సింగ్ది కూడా అవైలబుల్ ఉంది. రెండవది ఇక మిగతా పందుల నివారణకి చూస్తే చాలామంది సౌండ్ సిస్టమ్స్ అంటే మా యూనివర్సిటీ ద్వారా కూడా సౌండ్ వచ్చే యంత్రాలు కనుగోవడం జరిగింది. సో అవి తర్వాత ఇకపోతే కరోండా చెట్లు కానీ ఒక బయో ఫెన్సింగ్ రూపంలో. సో ఈ విధంగా 3-4 పద్ధతులు ఏవైనా కూడా ఒక 5-6 రకాల పద్ధతులు ఇంటిగ్రేటెడ్గా పోతేనే ఈ యొక్క అడవి పందుల్ని నివారించే అవకాశం ఉంటుంది. మరి సమయం దగ్గర పడుతుంది. ఓకే, వేరుశనగలో చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిండ్రు. మీకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? ఓకే, 9908556659. ఫోన్ నెంబర్ మరొకసారి 9908556659. ఓకే. ఇంతటితో ఈనాటి ఇల్లు వ్యవసాయందారుల కార్యక్రమం సమాప్తం.